డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే fullstack.net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మీరు మేష రాశి సంపూర్ణ జాతకం గురించి చెప్పారు. వీడియో ఎంతో బాగా వైరల్ అయింది గురుగారు. ఎందుకంటే మేష రాశి వాళ్ళు ఎంతో మంది ఇలానే ఉంటాము, 100కి 1000% కూడా మేము ఇలాగే ఉంటాం అని ఎంతో మంది కామెంట్ చేశారు. అందుకని ఇప్పుడు వచ్చేసి మనం వృషభ రాశి గురించి అలాగే చెప్పండి గురుగారు. వృషభ రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారి సంపూర్ణ జాతకం ఎలా ఉంటుంది, అనగా వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళకి కలిసి వచ్చే రంగు దిక్కు, ఇలాగా మిత్ర రాశులు ఉంటే కనుక వాటి విషయాలు ఇవన్నీ మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. అయితే వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జీవితం, అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ముఖ్యంగా ఈ వృషభ రాశిలోకి వస్తారనమాట. అయితే చాలామందికి నక్షత్రాలు తెలియవు. అలాంటి వాళ్ళు ఏంటంటే పేరుని బట్టి చూసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, నా, ని, ఉ, నే, నో అనే అక్షరాలతో కనుక వాడి పేరు ప్రారంభమైతే వాళ్ళందరిది కూడా వృషభ రాశి వస్తుంది. కాబట్టి వృషభ రాశిని చూసుకోమని చెప్పాలి. అయితే వృషభ రాశి యొక్క సంపూర్ణ లక్షణాలు ఏంటి అంటే కనుక ఈ రాశికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక శుక్రుడు రాశ్యాధిపతి అవుతున్నాడు. ఈ కారణంగా ఈ రాశి వారు ఎలా ఉంటారంటే కనుక కాస్త పొడవుగా ఉంటారు, మరీ పొట్టిగా ఉండరు, అలానే భారీ పొడుగు ఉండదు, సమానంగా కాస్త చూడడానికైతే పొడుగ్గానే ఉంటారని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అందమైన శరీర ఆకృతి, ముఖ్యంగా కారణం ఏమిటి అన్నట్లయితే కనుక శుక్రుడు అధిపతి అయ్యాడు. శుక్రుడు అందానికి కళలకి దానికి కారకుడు కదా. అంచేత ఈ అందమైనటువంటి శరీరం అంటే ఎవరైనా చూశారనుకోండి వెంటనే ఇంకా చూడాలనిపించేలా ఉంటారు వీళ్ళు. అందుకనే వీళ్ళలో ఎక్కువగా సినిమా యాక్టర్లు, లేకపోతే సీరియల్స్లో నటించేవారు, యాంకర్లు, ఇలాంటి వాళ్ళగా ఎక్కువగా ప్రావీణ్యతను పొందుంటారు వీళ్ళు. అలాగే శారీరక అవయవాలు చాలా బలంగా, దృఢంగా, అందంగా ఉంటాయి వీళ్ళకి. అంటే నుదురు దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, ముక్కు దగ్గర నుంచి, కంఠం దగ్గర నుంచి ప్రతి అవయవం కూడా అన్నీ కూడా చాలా సౌష్ఠవంగా, చాలా అందంగా, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటారనమాట. శారీరక ఆకృతి చాలా బాగుంటుంది. అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా సరే. అయితే రంగుతో పోల్చుకున్నట్లయితే కనుక వీళ్ళకి కొంచెం చామన ఛాయ రంగుతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ళకి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి, అమోఘమైన తెలివితేటలు. ముఖ్యంగా సూక్ష్మగ్రాహిత్వం, ఏదైనా ఒక్కసారి చూశారంటే అది వెంటనే అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి విషయాన్ని కూడా ఒక్కసారి చూసి వాళ్ళు సొంతంగా పని చేసేయగలుగుతారు. అన్ని తెలివితేటలు, సూక్ష్మగ్రాహిత్వం వీళ్ళకి ఉంటుంది. అలాగే బ్రెయిన్ చాలా గొప్పది వీళ్ళది, మేధస్సు, తెలివితేటలతో కూడుకున్న మేధస్సు. అందుకనే వీళ్ళకి లెక్కలు బాగా ఇష్టం. కాల్కులేటర్లు అవసరం లేకుండా లెక్కలు చేయగలిగేటటువంటి టాలెంట్ వీళ్ళకి ఉంటుంది. ప్రతి విషయాన్ని అంచనా వేయడం, అంటే భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు, మనుష్యులను అంచనా వేయగలుగుతారు, ఆర్థిక వ్యవహారాలను బాగా అంచనా వేయగలుగుతారు, అలాగే జీవితాన్ని బాగా అంచనా వేయగలుగుతారు. అంటే ఫ్యూచర్ని అనాలిసిస్ చేయడంలో వీళ్ళు దిట్ట అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం. అంటే అనేక భాషల యందు పట్టు ఉంటుంది వీళ్ళకి. అంటే తెలుగు నేర్చుకున్న, ఇంగ్లీషు, హిందీ, అనేక రకాల భాషల పట్ల, అంటే ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళారంటే ఆ ప్రాంతం యొక్క భాష నేర్చేసుకోవడం, ఇతర దేశాలు వెళ్ళినా కూడా వీళ్ళు బాగా సస్టైన్ అవ్వగలుగుతారు ఈ కారణం చేత. అయితే వీళ్ళకి చిన్నప్పుడు మాత్రం విపరీతమైన కష్టాలు ఉంటాయి. 1, 2 కాదు, ఇంకా అన్ని రకాల ఆటుపోట్లు, ఇబ్బందులు అన్నీ చిన్నప్పుడే అనుభవించేస్తారు వీళ్ళు. అయితే ఆ కారణంగా, అంటే చిన్నప్పుడు అనుభవించినటువంటి కష్టాల కారణంగా వీళ్ళకి పెద్ద అయిన తర్వాత ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు, లెక్క చేయరు. ఎటువంటి సమస్య వచ్చినా సరే లెక్క చేయరు. కారణం ఏంటంటే వీళ్ళు చూడని కష్టాలు ఏం కాదు అవన్నీ కూడాను. ఆర్థికంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, వ్యవహారంగా అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, ఏదవ్వచ్చు. చిన్నప్పుడు అన్ని దెబ్బలు తినేసి ఉంటారు వీళ్ళు. కారణంగా పెద్ద అయిన తర్వాత లోకం ఏంటి, పరిస్థితులు ఏంటి, మనుష్యులేంటి అంత అవగాహన వచ్చేస్తుంది వీళ్ళకి. తద్వారా దెబ్బలు తిన్నా తట్టుకోగలుగుతారు, లేవగలుగుతారు, మళ్ళీ తిరిగి పుంజుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టం వచ్చినా పుంజుకోగలుగుతారు, ఉద్యోగాలు పోయినా మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు వచ్చినా సరే మళ్ళీ తట్టుకుని అన్యోన్యత సంపాదించుకోగలుగుతారు. కారణం ఏంటంటే వీళ్ళకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అంటే ప్రావీణ్యత అనమాట. అంటే స్కిల్స్ బాగా ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి బాగా ధనం అంటే బాగా ఇష్టం,
డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతారు. విపరీతమైనటువంటి ధనాపేక్ష, అంటే డబ్బుతోటే అంతా ఉంది అని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. దానికోసం డబ్బులు సంపాదించడానికి ఏ పనైనా చేసేస్తారు. ఇంకా ఆ పని ఈ పని, లేకపోతే ప్రెస్టేజికల్ ఇష్యూ ఇలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం, అది ఎలా వస్తుందో అనవసరం. కాబట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంటారు. డబ్బు విలువ బాగా తెలుస్తుంది వీళ్ళకి. అయితే కుటుంబంతో సఖ్యత విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఫ్యామిలీకి ఏదైనా నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా చాలా విపరీతంగా బాధపడిపోతారు వీళ్ళు. అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ బలంగా ఉంటాయి. ఎన్ని నమ్మక ద్రోహాలు చేసేనేవ్వండి కుటుంబ సభ్యులు, కానీ తిరిగి వాళ్ళ మీద ప్రేమ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. కుటుంబ ఎదుగుదల కోసం బాగా ప్రాకులాడతారు. అలాగే కుటుంబంలో బాధ్యతాయుతంగా ఉండడం, కుటుంబంలో పెద్ద మనిషిగా ఉండడం, ఇవన్నీ వీళ్ళకి చాలా అద్భుతంగా చిన్నప్పటి నుంచి వస్తాయని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళంటే విపరీతమైన ప్రేమ, వాళ్ళంటే విపరీతమైన గౌరవము, ఆసక్తి బాగా ఉంటాయి. కానీ పైకి మాత్రం మాటలు విననట్టుగా ఉంటారు వీళ్ళు. అంటే తల్లి తండ్రి చెప్పినా, తాత ముత్తాతలు చెప్పినా, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా అలాగేలే చెప్పేవాళ్ళే చూద్దాంలే అంటారు. కానీ అంటే వాళ్ళు ఎదురుగుండా రెక్లెస్గా మాట్లాడినా తర్వాత వాళ్ళు చెప్పిన పని అర్థం చేసుకుని చేస్తారు, లేదా వాళ్ళ కంట్రోల్గానే ఉంటారు. పైకి ఎలా ఉన్నారంటే డాంబికంగా పెద్దవాళ్ళ మాటలు లెక్క చేయనట్టుగా కనపడతారు వీళ్ళు, కానీ పెద్దవాళ్ళ మాటలు ఖచ్చితంగా లెక్క చేస్తారు. అలాగే తండ్రికి పేరు ప్రఖ్యాతులు తెస్తారు వీళ్ళు. ముఖ్యంగా తండ్రి అంటే చాలా అభిమానం, తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, తండ్రితో రిలేషన్ చాలా బలంగా ఉంటుంది వీళ్ళకి. అంటే మా వంశం, మా తండ్రి, మా నాన్నగారు గొప్పవారు, ఆయన పేరు నిలబెట్టాలి, ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తండ్రి పట్ల విపరీతమైన ఆసక్తి, తండ్రి తరపు కుటుంబ సభ్యులతోటి బాగా రిలేషన్లు బాగా ఉంటాయి వీళ్ళకి. అలాగే కుటుంబంలో అందరూ వీళ్ళని బాగా ఇష్టపడతారు, ఎందుకంటే వీళ్ళు కలిసిపోయే గుణం ఎక్కువ వీళ్ళకి. అంచేత వీళ్ళకి కుటుంబంలో ప్రతి వ్యక్తితోటి రిలేషన్ ఉంటుందని చెప్పచ్చు. అంటే ఎవరికైనా ఏదైనా సలహా కావాలన్నా, సంప్రదింపు కావాలన్నా వీళ్ళని అడుగుతారు, అంత దగ్గర అనమాట. ఎవరికైనా పర్సనల్ విషయం ఉందంటే వీళ్ళని వచ్చి అడిగి ఆ పర్సనల్ విషయాలు చక్కదిద్దుకునే అంత రిలేషన్షిప్స్ కుటుంబ సభ్యులతో ఉంటాయి. అలాగే వీళ్ళకి విద్యావంతులుగా ఉంటారు, విపరీతమైనటువంటి చదువు పట్ల ఆసక్తి, అనేక రకాల విద్యల పట్ల పారంగత, ఒకటి కాదు అనేక రకాల శాస్త్రాలు, అనేక రకాల విద్యలు, అనేక రకాల వ్యవహారాలు చేస్తారు. ఒకటి కన్నా ఎక్కువ కాలేజీలో చదవడం, ఒకటి కన్నా ఎక్కువ స్కూళ్ళు మారడం, పరిపరి విధాల మారుతూ ఉండడం, లేదా చదువు కోసం అనేక రకాల మార్పులు తెచ్చుకోవడం, ప్రాంతాలు మారడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. కాకపోతే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ, ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేరు చదువు పట్ల. కాసేపు చదివారంటే మళ్ళీ కాసేపు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ వేరే వాటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు చదివినంతసేపు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు. ఏదైనా ఒక్కసారి కనుక ఇది నాకు వచ్చేయాలి అనుకుంటే అది వచ్చేదాకా వదిలిపెట్టరు, అలాగా బాగా చదువుతారు. గణిత విద్యల పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల, వ్యవహారిక విద్యల పట్ల చాలా విపరీతమైన మక్కువ ఉంటుంది వీళ్ళకి. అయితే ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపడం, అంటే అవతల వాళ్ళు తప్పు చేసిన, అవతల వాళ్ళు ఏదైనా రాంగ్గా వ్యవహరించిన, అవతల వాళ్ళని సింపుల్గా అర్థం చేసేసుకోగలుగుతారు. వాడు మంచివాడ చెడ్డవాడ టాలీ చేసేయగలుగుతారు ఈజీగా. అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఉంటాయి. వీళ్ళకి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎప్పుడెప్పుడో విషయాలు కూడా మర్చిపోకుండా చెప్తారు వీళ్ళు. ఎప్పుడో ఏదో జరిగిన విషయాలు కూడా మర్చిపోకుండా పలానా సమయంలో పలానా జరిగింది, పలానా వాడు పలానా అన్నాడు అని చెప్పగలిగే అంత జ్ఞాపక శక్తి వీళ్ళకి ఉంటుందన్నమాట. అయితే అది జ్ఞాపక శక్తిలో వీళ్ళని మించిన వాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళకి చిత్రలేఖనం అంటే ఏదైనా బొమ్మలు గీయడం కానీ, ఆర్టిస్టులుగా ఉండడం కానీ, లేదా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, కొత్త స్కిల్స్ కానీ, కంప్యూటర్ విద్యల పట్ల కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల కానీ, ఇది కొత్త విద్య అంటే చాలు వీళ్ళు ముందర నేర్చేసుకోగలుగుతారు. అలాంటి లక్షణం వీళ్ళకి. ఎంతసేపు పాత విద్యలంటే బోరు, వచ్చినా సరే ఆ పని చేయరు, కొత్తది నేర్చుకుని చేస్తారు. ఈ రకంగా ఏంటంటే కొత్త వాటి పట్ల ఆసక్తి బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సోదర సోదరీమణులతోటి రిలేషన్ చాలా బలంగా ఉంటుంది. చిన్న దెబ్బలాట గొడవలు వచ్చినా కూడా ప్రేమ చాలా ఎక్కువ వీళ్ళకి. సోదరుడన్నా సోదరీమణి కూడా రిలేషన్షిప్ చాలా బలంగా ఉంటాయి. అయితే ఖచ్చితంగా విరోధాలు, వివాదాలు ఒకానొక సమయంలో రావడం, కొన్నాళ్ళ పాటు ఇబ్బందులు పడడం, కలహాలు రావడం, మాట పట్టింపులు, తగాదాలు, వీటి ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు పడడం ఉంటుంది. కానీ కొంతకాలానికి తిరిగి కలుస్తారు, అన్యోన్యత మళ్ళీ సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ కాలం గొడవలు పెట్టుకొని దూరం అవ్వలేరు వీళ్ళు. ఈ లక్షణం బాగా ఉంటుంది అన్నదమ్ములతో, అక్కడ చదువుతోటి. వీళ్ళకి ఆహారపు పదార్థాలంటే చాలా ఇష్టం. అంటే తినే పదార్థాలు, తీపి పదార్థాలు కానీ, లేదా బయట ఫాస్ట్ ఫుడ్లు కానీ, జంక్ ఫుడ్లు కానీ, ఎక్కువ బయట ఆహారాలని బాగా ఇష్టపడతారు. తినకుండా ఉందామనుకుంటారు ఆరోగ్యం కోసం, కానీ
జిఫ్ఫని కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి బయట పదార్థాలు ఎక్కువగా భుజించేటటువంటి అవకాశము, వాటి వల్ల అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు అస్తమాటు ఉండడాలు, అలాగే శారీరకపరమైనటువంటి మార్పులు రావడాలు, మళ్ళా తిరిగి వాళ్ళ శరీరాకృతి మార్చుకోవడం కోసం కొంచెం బయట ఫుడ్లు మానేయడాలు, మళ్ళీ ఇలాగేంట్రా అంటే మానుకుంటూ ఉంటారు బయట ఆహార. కానీ ఆహార ప్రియులు, విపరీతమైనటువంటి భోజన ప్రియులు అని చెప్పచ్చు. వీళ్ళకి టైంకి ఫుడ్ పడిపోకపోతే ఆగలేరు. ఎంతసేపు ఆకలి వేసిందంటే వెంటనే పడిపోవాలి వీళ్ళకి, లేదంటే అక్కడ కూడా వెళ్ళి తినేయాలి. ఈ రకంగా ఏంటంటే ఆకలికి ఆగలేని తత్వం బాగా ఉంటుంది. అలాగే రుచికరమైన పదార్థాలు తప్ప టేస్ట్గా లేకపోతే ఏది తింటారు వీళ్ళు. టేస్ట్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. టేస్ట్ కోసం ప్రత్యేకంగా కొంత దూరంలో ఉండే హోటల్స్కి వెళ్ళి ప్రత్యేకంగా తినడం కోసమే కూడా ప్రయాణాలు చేసేటటువంటి రోజులు కూడా వీళ్ళ జీవితాల్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆహార ప్రియులు అని బాగా చెప్పచ్చు. వీళ్ళకి ఖరీదైనటువంటి వాహనాలంటే చాలా ఇష్టం. అది బళ్ళైనా లేకపోతే కారులైనా ఏదైనా సరే ఖరీదైన వాహనాల్లో తిరగడం, అవి కొనడం, వాటి కోసం ప్రాకులాడడం బాగా ఇష్టపడతారు. అలాగే వీళ్ళకి గృహ నిర్మాణం, చాలా అందమైన గృహం కట్టుకోవడం కానీ కొనడం కానీ చేస్తారని చెప్పచ్చు. వీళ్ళ జీవితంలో మాతృపితృపూర్వక ఆస్తులు ఖచ్చితంగా సంక్రమిస్తాయి. వీళ్ళకి పెద్దల నుంచి సంక్రమించే ఆస్తులు. వీళ్ళకి వ్యవసాయ క్షేత్రాలు అంటే కనుక భూముల యందు ఆసక్తి, వ్యవసాయం యందు ఆసక్తి, పంటలు పండించడం యందు ఆసక్తి, లేదా ఆర్గానిక్ పరమైనటువంటి కూరలు పండించుకొని తినేటటువంటి లక్షణాలు, ఇలాగేంటంటే ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేయడాలు, ఇలాగా భూమి యందు వ్యవసాయం యందు చాలా ఎక్కువగా మక్కువ ఉంటుంది వీళ్ళకి సంతానం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంటే సంతానం అభివృద్ధిలోకి రావడం కానీ, సంతానం వల్ల వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, సంతానం వృద్ధిలోకి రావడం వల్ల వీళ్ళు సుఖాన్ని పొందడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది చెప్పచ్చు. సంతాన ప్రాప్తి బాగా ఉంటుంది వీళ్ళకి బుద్ధిమంతులు అని ఖచ్చితంగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏమిటంటే కనుక ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, పని యందు శ్రద్ధ, ఏదైనా సాధించేదాకా కూడా నిద్రపోని గుణం, ఇవి వీళ్ళకి బాగా ఉంటాయి. కాబట్టి వీళ్ళని సంఘంలో బుద్ధిమంతులుగా గుర్తిస్తారు. కానీ నరదిష్టి, నరఘోష, విపరీతంగా అవతల వాళ్ళు వీళ్ళని తొక్కేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళని ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నా సమాజంలో ఒకానొక సమయంలో చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి సంతానపరంగా మంచి సంతాన యోగ్యత ఉంటుంది. అయితే కనుక వీళ్ళ జీవితంలో స్త్రీ సంతానం ముందర కలిగి పుత్ర సంతానం తర్వాత కలగడం కానీ, బహు సంతాన యోగ్యత కానీ బాగా ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. అది వాళ్ళ పర్సనల్ జాతకాల్లోనూ భార్యాభర్తల మధ్య ఉండే జాతకాలను బట్టి ఆధారపడి ఉంటాయి. అది వేరే విషయం. ఇక వీళ్ళకి దైవ భక్తి, యజ్ఞయాగాది కృతువుల్లో పాల్గొనడము, ఎక్కువ తీర్థయాత్రలు చేయడము, ఆలయ దర్శనాలు చేయడము, తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ముఖ్యంగా ఆలయాలకు వీళ్ళకి ఎందుకు వెళ్తారంటే ప్రశాంతత కోసం వెళ్తారనమాట. తిరగడం అంటే ఇష్టం వీళ్ళకి, ఆలయాలు తిరగడం అంటే ఇష్టం. అక్కడ ఉండే ఏదో మొక్కుబడులనో లేకపోతే ఇంకోటనో కాదు, సరదాగా ఆ గుడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళొద్దాం అనేటటువంటి ఆలోచనలు. ఆ రకంగా దేవతాలయ దర్శనం ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ప్రతిష్టలు చేయడం, ఇంట్లో పూజల్లో పాల్గొంటూ ఉండడం, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి జీవితంలో చర్మ రోగాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి చర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మధ్య వయస్కులో దీర్ఘకాలిక రోగాల బెడద చాలా ఖచ్చితంగా కనపడుతుంది వీళ్ళకి. ముఖ్యంగా బీపీ రావచ్చు, షుగర్లు అవ్వచ్చు, నరాలకి సంబంధించి, బ్లడ్కి రిలేటెడ్గాను, థైరాయిడ్కి సంబంధించినటువంటివి, ఇలాంటివి అనేక రకాల రుగ్మతల బారిన పడే అవకాశం తొందరగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉండాలి, వ్యాయామాలు చేస్తూ ఉండాలి వీళ్ళకి శత్రువులు విపరీతంగా ఉంటారు. అంతర్గత శత్రువులు బయటకు కనపడరు. వాళ్ళు ఏమిట్రా అంటే కనుక పైకి నవ్వుతూ మాట్లాడతారు, కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఎన్నో దెబ్బలు తింటారు వీళ్ళు, శత్రువుల పట్ల కానీ, నమ్మక ద్రోహాల పట్ల కానీ తిరిగి మళ్ళీ నమ్ముతూ ఉంటారు. అయితే కొంతకాలం వచ్చిన తర్వాత మాత్రం ఎవరు శత్రువు ఎవరు మిత్రువు ప్రతి విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం, కేర్ తీసుకోవడం చేస్తారని చెప్పచ్చు. తర్వాత ఎవరికి లొంగరం. ఇక ఎటువంటి శత్రువునైనా సరే జయిస్తారు. శత్రువుని అణిచివేసేదాకా ఊరుకోరు. ఏదో కంగారుగా ఆరంభంగా చేయరు, తెలివితేటలతో ప్లాన్తో దెబ్బ కొడతారు. కాబట్టి కొంచెం టైం పట్టినా సరే ఎటువంటి శత్రువునైనా సరే కొంగదీయగలిగే శక్తి వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళకి భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి విపరీతమైనటువంటి సౌఖ్యము, ఆనందము, సుఖము, భోగాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. ఎందుకంటే శుక్రుడు అధిపతి కదా చేత కళత్రాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి కళత్రాధిపతి బాగుండడం కారణం చేత రిలేషన్షిప్లు చాలా బలంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య. చిన్న ఎడుబాటు, తడబాటు, గొడవలు వచ్చినా కూడా తట్టుకోలేరు. మళ్ళీ తిరిగి కలిసిపోతారు. కాబట్టి పర్వాలేదని చెప్పచ్చు. వైవాహిక జీవితం అంతా కూడా సామాన్యంగా నడిచిపోతుంది. అలాగే ఆయుర్దాయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి చక్కని పూర్ణాయుర్దాయం ఉంటుంది.
కాకపోతే దీర్ఘకాలిక రోగాలు అదుపులో పెట్టుకుంటేనే పూర్ణార్థాయి ఉంటుంది తప్ప దీర్ఘకాలిక రోగాలు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తూ ఉంటే మాత్రం వీళ్ళు ఆయుర్దాయం విషయంలో జాగ్రత్త పడాలి. ఇక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వీళ్ళకి, ఎప్పుడూ కష్టమే, ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు ఏదో వీళ్ళకి ఎంత డబ్బునా తృప్తి ఉండదు, ఎంత సాధించినా తృప్తి ఉండదు, ఇంకా ఏదో చేసేయాలి. వాళ్ళు సుఖంగా ఉండరు, పక్క వాళ్ళని సుఖంగా ఉంచరు అని చెప్పచ్చు. కాబట్టి విపరీతంగా కష్టపడతారు. వీళ్ళకి బద్ధకం ఉన్నా కూడా తిరిగి ఆ లేజినెస్ని ఇంకా మనం బద్దగించకూడదు, ఖచ్చితంగా వేళ పని చేసేయాలి అని మళ్ళీ తిరిగి పుంజుకుంటారనమాట. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే మంచి ధర్మం, స్వధర్మం, అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు, ధర్మానికి విరుద్ధంగా చేసే పనుల యందు ఆసక్తి చూపించకపోవడం, ఎవడైనా తప్పు చేస్తుంటే వాడితో కలవకపోవడం, ఇలా కొంచెం ధర్మం పట్ల ఆసక్తి బాగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఏదైనా వృత్తి చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా వీళ్ళు తక్కువ సమయంలోనే వృద్ధిలోకి వెళ్ళిపోతారు. మధ్యలో చాలా దెబ్బలు తింటారు కానీ మళ్ళీ తిరిగి పుంజుకుంటారు. గోడకి కొట్టినటువంటి బంతిలాగా తిరిగి మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినా తిరిగి లేస్తారు. ఏదైనా దెబ్బతిని పడిపోయినా గోడ కొట్టిన బంతి చూడండి ఎలా మళ్ళీ పైకి లేస్తుందో అంతలాగా మళ్ళా తిరిగి పుంజుకోగలిగే శక్తి ఉంటుంది తప్ప ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అనుకోరు. సంఘంలో విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి వ్యాపారాలంటే చాలా ఇష్టం. ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా వ్యాపారాలు చేయాలనే ఆసక్తి బాగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపారంలో నష్టపోయినా మళ్ళా తిరిగి వ్యాపారంలో పుంజుకుంటారు. అది జాతకంలో ఉండేటటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళకి జీవితంలో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఖర్చు అయిపోతున్నా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఏదో రకంగా సమయానికి వీళ్ళకి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. అయితే ధనం వ్యయం చేసేటప్పుడు అంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించరు. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు, ఈఎంఐలు, లేకపోతే క్రెడిట్ కార్డులు, లేకపోతే అప్పులు చేసి ఖర్చు పెట్టడాలు, వీటి వల్ల చాలాసార్లు ఇబ్బందులు పడతారు, చాలాసార్లు దెబ్బతింటారు, మళ్ళా తిరిగి పుంజుకుంటారు, మళ్ళా తిరిగి తప్పులే చేస్తూ ఉంటారు. చాలా కాలం పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో తప్పులు చేస్తారు. చాలా రకాలుగా నష్టాలు పోతారు. కొన్ని రకాల కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు పడతారు, కొన్ని రకాల ఆస్తి వివాదాల వల్ల ఇబ్బందులు పడతారు, కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతారు, కొంతకాలం పాటు మళ్ళా తిరిగి పుంజుకుంటారు. అయితే నూతన పుస్తకాలు చదవడం అన్నా, ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అన్నా, ఇష్టమైన ప్రాంతం తిరగడం అన్నా, ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనాలకి, పార్కులకి, లేకపోతే కనుక రకరకాల వాటర్ ఉండే ప్రదేశాలు అంటే కనుక నదులు, సరోవరాలు, బీచ్లకు వెళ్ళడాలన్నా చాలా ఇష్టపడతారు. ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ కాలం గడుపుతారు. వీళ్ళు ప్రేమించిన వాళ్ళతో బాగా అన్యోన్యంగా ఉంటారు. స్నేహితులతో బాగా కాలం గడుపుతారు. కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఎవరన్నా కష్టము సుఖము చెప్తే వాళ్ళకి సహాయం చేస్తారు. ఇలాగ దైవ సంబంధ కార్యక్రమాల పట్ల ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే వీళ్ళకి మోక్షం అంటే చాలా ఇష్టం. కొంతకాలానికి వీళ్ళ జీవితానికి విరక్తి వచ్చేసి దైవారాధన, ఆధ్యాత్మిక చింతన, తపస్సు, ధ్యానము, మెడిటేషను, యోగా, లేకపోతే కనుక ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోదాం, లేకపోతే ఏదో హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదాం, ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం, ఏదో చేసుకుందాం, ఇవన్నీ వదిలేద్దాం, తొందరగా వదిలేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ జీవితంలో అవన్నీ వదలడం సాధ్యం కాదు. చివరికి ఒకటైన తర్వాత ఒకటి వస్తాయి. కానీ ఎప్పుడూ ఈ విరక్తి ఆలోచనలు ఇంక ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం ఇంక ఇవన్నీ వదిలేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. కానీ అది అవ్వదు వాళ్ళ జీవితంలో. అది పెద్ద సమస్య అనమాట వీళ్ళ జీవితంలోనమ్మా. గురుగారు, వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయని తెలియజేశారు కదా. ఇప్పుడు వచ్చేసి మీరు కృతికా నక్షత్రం 1, 2, 3 పాదాల వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి కలిసి వచ్చే దిక్కు కానీ, రంగు, అలానే వారు ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదో కూడా తెలియజేస్తారా? తప్పకుండా. అయితే ప్రధానంగా ఈ రాశిలో కృత్తికా నక్షత్రం వారు, ముఖ్యంగా కృత్తికా 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తారు. ప్రత్యేకంగా ఈ కృత్తికా నక్షత్రం వారి యొక్క జీవితం చూసుకున్నట్లయితే కనుక, అంటే ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ప్రత్యేక లక్షణాలు, కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏంటంటే కనుక వీళ్ళకి కూడా అధిపతి శుక్రుడే అవుతాడు. అయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి పెట్టవలసిన పేరు ఈ-ఊ-ఏ లేదా ఈ-ఊ-ఏ అనే పేరుతో ప్రారంభమయ్యే పేరు ఉంటే కనుక మీది కృత్తికా నక్షత్రం అవుతుంది. కాబట్టి చూసుకోండి. అయితే వీళ్ళ యొక్క గణం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రాక్షస గణం అవుతుంది. వీళ్ళ జంతువు మేక. అలాగే వీళ్ళ లక్షణాలు ఈ కారణంగా ఎలా ఉంటాయంటే కనుక వీళ్ళకి అధిక ఆహారాన్ని భుజించే లక్షణం బాగా ఉంటుంది. ఆహార ప్రియులు అని చెప్పుకున్నాం కదా, అందులో వీళ్ళు బాగా ఎక్కువ ఉంటారు. కఠినమైనటువంటి ఆజ్ఞలు జారీ చేయడం, కఠినమైన పనులు చేయడం, రిస్కులు చేయడం లేదా ప్రయోగాలు చేయడం ఇలాంటి బాగా ఇష్టం. ఎంత రిస్క్ అయినా సరే, ఎంత ధైర్యంతో అయినా సరే ముందడి వేస్తారు. వీళ్ళకి బాగా రిస్కులు అంటే చాలా ఇష్టం. పేరు ప్రఖ్యాతల కోసం దేనికైనా తపరపడతారు. అందుకని రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ,
లేదా అద్భుతమైనటువంటి ఈ యొక్క వ్యాపారాలు చేసేవాళ్ళుగా కానీ ఉంటారు. వీళ్ళ పేరు ఇష్టం డబ్బు కన్నా, కాబట్టి పేరు కోసం బాగా తాపత్రయపడతారు. వీళ్ళకి స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉంటాయి. స్త్రీలు అయితే పురుషుల పట్ల స్త్రీల పట్ల విపరీతమైనటువంటి వ్యామోహం, ప్రేమ, కోరికలు బాగా పెరుగుతుంటాయి. వీళ్ళకి చిన్న సమయంలోనే ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే కొంచెం సన్నని దేహం కలిగి ఉండడం కానీ, లేదా మధ్య వయస్కులో ఒక ఊబకాయం రావడం కానీ జరుగుతుంది. ఎవరిని లెక్క చేయరు, దేన్ని కూడా కేర్ చేయరు, బాగా ధైర్యంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే ఎటువంటి బంధువులతోటైనా సరే ఎటువంటి విరోధమైనా పెట్టుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళని నచ్చకపోతే ఎవరిని లెక్క చేయరు. అలాగే ఎవరితోటైనా స్నేహం చేయగలుగుతారు, ఎవరితోటైనా ప్రేమించగలుగుతారు, అలాగే ఎవరితోటైనా కలిసిపోగలుగుతారు. నచ్చితే బాగా దగ్గరైపోతారు, నచ్చకపోతే దూరం పెడేస్తారు అన్నమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే భోగభాగ్యాలు బాగా అనుభవిస్తారు. విదేశీయాన యోగ్యత బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. సూక్ష్మగ్రాహులు అంటే దేనైనా చూస్తే ఇట్టే పట్టేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఏ పనైనా సరే సులువుగా చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటివారు వీళ్ళని కించపరిస్తే పగ సాధించేదాకా ఊరుకోరని చెప్పచ్చు. వీళ్ళకి పట్టుదల విపరీతంగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ముఖ్యంగా కెంపు ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటంటే కనుక బుధవారము, శుక్రవారము, అలాగే శనివారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 3, 4, 5, 9 అనేటటువంటి వీళ్ళకి లక్కీ నెంబర్లు అవుతాయి. వీళ్ళకి కలిసి వచ్చే అంటే పనికి రానటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరితోటి వివాహం చేసుకోకూడదు, ఎవరితోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు అన్నట్లయితే కనుక ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రం వీళ్ళకి నైధన నక్షత్రాలు అవుతాయి. కాబట్టి వీళ్ళని వివాహం చేసుకోవడం కానీ వీళ్ళతోటి వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు. కాబట్టి అలాంటి వారితో వ్యాపారాలు చేయకండి, వివాహం చేసుకోకూడదు. ఇక వీళ్ళు పూజించవలసినటువంటి దైవం ఎవరిని ఆరాధన చేయాలన్నట్లయితే కనుక శివుడుని ఒకటి, గాయత్రి అమ్మవారిని ఒకటి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే చేయవలసినటువంటి ఆచార నియమాలు సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయాలి. వీళ్ళు ఉదయాన్నే వీళ్ళ ఆదివారం కనుక వారం ఉపవాసం చేస్తే చాలా మంచిది. అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పలహారం చేయడం అనమాట. వీళ్ళ అదృష్ట సంఖ్య 1 అదృష్ట సంఖ్య. అలాగే రోజు కూడా ఎరుపు రంగు తిలకధారణ చేసి బయటికి వెళ్ళినట్లయితే వీళ్ళకి ఏ పనైనా సరే సాధించుకోగలుగుతారు. అలాగే వీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటి అంటే కనుక రవిగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేస్తే ఇంకా మంచిది. అలాగే ధరించవలసినటువంటి రుద్రాక్ష 12 ముఖి లేదా ఏకముఖి దొరకదనుకోండి, 12 ముఖి ప్రయత్నం చేయండి. అది కూడా దొరకకపోతే పంచముఖి పెట్టుకోండి. అలాగే ధరించవలసిన రత్నం ఇందాక చెప్పుకున్నాం కదా, కెంపు ధరించాలి. ఏ వేలుకి ధరించాలంటే ఉంగరం వేలుకి ధరించాలి. అలాగే పూజించవలసినటువంటి లేదా నాటవలసినటువంటి వృక్షం ఏంటంటే కనుక తెల్ల జిల్లేడు వృక్షాన్ని నాటితే మంచిది. అలాగే చేయవలసినటువంటి పండుగ రథసప్తమిని బాగా చేసుకోవడం. శ్రీరామనవమి ఖచ్చితంగా కళ్యాణానికి వెళ్ళడం కానీ ఇంట్లో కళ్యాణం చేయడం కానీ మంచిది. చదవవలసిన పురాణం హరివంశ పురాణం చదివితే మంచిది. అలాగే చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే కనుక ఓం భాస్కరాయ నమః. ప్రతిరోజు కూడా పొద్దున లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఓం భాస్కరాయ నమః అని 108 సార్లు చదువుకుంటే వీళ్ళకి చాలా మంచిది. కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు, గులాబీ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, పశ్చిమం, దక్షిణం వీళ్ళకి బాగా కలిసి వచ్చే సింహద్వారాలు. చేయవలసినటువంటి దానాలు గోధుమలు, బెల్లం దానం చేయడం మంచిది, లేదా ఆవుకి పెట్టినా ఇంకా మంచిది. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు అంటే ఆ ఏ నక్షత్రాలు వీళ్ళు ఎక్కువ దూర ప్రయాణాలు చేయకూడదంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో దూర ప్రయాణాలు చేయకుండా, లేదా వివాహాది శుభకార్యాలు, లేదా పెద్ద పెద్ద క్రతువులు, లేదా పెద్ద పెద్ద డీల్స్ చేయడానికి ఈ నక్షత్రాల్లో వెళ్ళడం మంచిది కాదు. ఇక చదవవలసినటువంటి గాయత్రి మంత్రం, అనేక రకాల గాయత్రీలు ఉంటాయి. అందులో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది. ఆ రుద్రగాయత్రి మంత్రాన్ని కనుక మీరు ఎక్కువగా జపం చేసుకుంటూ ఉంటే రోజు మీకు ఏ పనిలోనైనా సరే విజయం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలమ్మా. గురుగారు, ఇప్పుడు వచ్చేసి రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి సంబంధించిన వారి ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయి, వారు పూజించాల్సిన దైవం, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే దిక్కు, రంగు ఇవి కూడా తెలియజేయరా? తప్పకుండా. అయితే ఇందులో మరొక నక్షత్రం వృషభ రాశిలో రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు వృషభ రాశిలో ఉంటారు. అయితే వీళ్ళకి సంబంధించి ప్రత్యేక విషయాలు చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి రాశికి అధిపతి శుక్రుడే అవుతాడు వీళ్ళకి కూడా. కాకపోతే వీళ్ళ అక్షరాలు మారిపోతాయి. వీళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం ఓ, వా, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లుంటే మీ అందరిది రోహిణి నక్షత్రం అవుతుందని చూసుకోవాలి. అయితే వీళ్ళ గణము మనుష్య గణం అవుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి జంతువు పాము అవుతుంది. అయితే ఈ కారణంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక వీళ్ళు కొంచెం నెమ్మదస్తులు, అంటే ఆవేశపడిపోవడం, కోప్పడిపోవడం, ఏదో ఆవేశంగా నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఉండవు.
సామరస్యంగా నెమ్మదిగా జాగ్రత్తగా ఆలోచించి దెబ్బ కొడతారు ఎవరినైనా సరే. ప్రియభాషి, అందంగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే ఈ ప్రతి ఒక్కళ్ళు ఆకట్టుకోపడిపోతారు అనమాట. అంటే అంత ఆకర్షణీయంగా మాట్లాడగలిగే శక్తి వీళ్ళలో ఉంటుంది. నిశ్చలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు, అంటే ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు చూడడానికి. ఏ టెన్షన్లు పడరు, ఏ ఒత్తిళ్ళు పడరు, ఏ పనైనా సాధిస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. చిత్రలేఖనం అన్నా, ఆర్ట్స్ అన్నా, లేకపోతే ఏదైనా కట్టడాలన్నా, ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా ఆసక్తి ఉంటుంది. అలాగే స్థిరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. అంటే ఏదో పడిపోయి లేవడం ఇష్టం ఉండదు. అలా నెమ్మదిగా ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ ఎక్కాలి. అలాగా వీళ్ళ జీవితంలో ఒక స్థిరమైన స్థానానికి వెళతారు వీళ్ళు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కంగారు పడిపోవడం, చాలా జాగ్రత్తగా ఆచితూచి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. స్వతంత్రంగా జీవించాలి అనుకుంటారు. ఎవరి మీద ఆధారపడడం కానీ, ఎవరి డబ్బు ఆశించడం కానీ, తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆశించడం కానీ ఉండదు. సొంతంగా బతకాలి అనుకునే లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది, కానీ అది బయటికి కనపడదు. చూడడానికి శాంతంగా ఉంటారు. తెలివితేటలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి సుఖంగా ఉండడం, భోగాలు అనుభవించడం, లగ్జరీ లెవెల్ అనుభవించడం చాలా ఇష్టం. వీళ్ళకి ఆస్తులు అంటే చాలా ఇష్టం, స్థిరాస్తులు బాగా కొంటారు. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రాయి ముత్యం పెట్టుకున్నట్లయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, గురువారము, శనివారము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి తారీఖులు 1, 2, 3, 4 తేదీలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. వీళ్ళకి అశ్విని, మఖ, మూల నక్షత్రాలు పనికి రారు. అంటే ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలని, వివాహాలు చేసుకోవాలన్నా కూడా ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం కానీ, మఖ నక్షత్రం కానీ, లేదా మూలా నక్షత్రం కానీ వీళ్ళతో వివాహాలు చేసుకోకూడదు. వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు. ఇది ప్రధానంగా. అలాగే శుభకార్యాలు ఎందుకు కూడా ఈ నక్షత్రాలు వీళ్ళకి పనిచేయవు. అయితే వీళ్ళు పూజించవలసినటువంటి గ్రహం, ఆరాధించవలసిన గ్రహం చంద్రుణ్ణి, శుక్రుణ్ణి ఆరాధన చేయించుకోవడం, వాటి జపం చేయించుకోవడం మంచిది. ఇక పూజించవలసినటువంటి అమ్మవారు అంటే దైవం, లక్ష్మీదేవిని ఎక్కువగా ఉపాసన చేయడం, లేదా అమ్మవారికి సంబంధించి కుంకుమ పూజలు చేసుకోవడం, అలాంటివి వీళ్ళకి చాలా కలిసి వస్తుందన్నమాట. ఎక్కువ అమ్మవారి ఆలయాలు దర్శనం చేయడం మంచిది. ఇక అదృష్ట సంఖ్య వీళ్ళకి 2, అంచేత 2ను ఉపయోగించుకోవడం. అలాగే ప్రతిరోజు కూడా గంధం పెట్టుకుని కుంకుమ పెట్టుకోవాలి వీళ్ళు. చంద్రము, కుంకుమ ధరించినట్లయితే, అవి ధరించి వెళితే వీళ్ళకి సర్వకార్యాలు యందు చేయగలుగుతుంది. వీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక లలితా సహస్రనామ పారాయణ ఎక్కువగా చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా విశేషం. అలాగే వీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటంటే కనుక ద్విముఖి, సాధారణంగా దొరకదు, పంచముఖి పెట్టేసుకొని పర్వాలేదు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రాయి ఇందాక చెప్పుకున్నట్టు ముత్యం ఉంగరం పెట్టుకోవాలి. అది చూపుడు వేలుకు పెట్టుకోవాలి. వెండితోటైనా పెట్టుకోవచ్చు, బంగారంతోటైనా పెట్టుకోవచ్చు. చూపుడు వేలు పెట్టుకోవడం మంచిది. అలాగే పూజించవలసిన వృక్షం కానీ, నాటవలసినటువంటి వృక్షం కానీ ఏమిటంటే కనుక మోదుగ చెట్టును బాగా నాటాలి వీళ్ళు. మోదుగ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇక ఎక్కువగా ఆరాధించవలసినటువంటి పండుగలు కానీ, లేకపోతే దేవతారాధనలు, వరలక్ష్మి వ్రతాన్ని, దుర్గాష్టమిని, దేవీ నవరాత్రములని, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలన్నీ చేసుకోవాలి. వీళ్ళు చదవవలసినటువంటి పురాణం దేవీ భాగవతం చదివితే చాలా విశేషం. అలాగే వీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి? ప్రతి నిత్యము కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకోవచ్చు. వీళ్ళు బండి మీద వెళుతున్నా, పనులు చేస్తున్నా కూడా. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, పడమర, దక్షిణం బాగా కలిసి వస్తుంది. వీరు చేయవలసినటువంటి దానం ఏమిటంటే కనుక బియ్యంతో చేసింది ఏదైనా సరే దానం చేయొచ్చు. అలాగే ప్రయాణం చేయకూడని నక్షత్రాలు అశ్విని కానీ, మఖ కానీ, మూల కానీ, ఈ నక్షత్రాల్లో దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసుకోకూడదు. చదవవలసినటువంటి గాయత్రి మంత్రం అంటే కొన్ని రకాల ప్రత్యేక గాయత్రీలు ఉంటాయి. అందులో అమ్మవారికి సంబంధించి గాయత్రి మంత్రం ఉంటుంది. అందులో ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటటువంటి దుర్గా గాయత్రి మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము రోజు ఒక 108 సార్లు దేవుడి దగ్గర కూర్చుని పారాయణ చేసుకున్నట్లయితే వీళ్ళకి సకల కార్యాలయందు విజయం కలుగుతుంది. గురుగారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు సంబంధించిన వారి ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయి? వీరు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదంటారు? అలానే వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. అయితే ఇందులోనే మరొక నక్షత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. అయితే ఈ వృషభ రాశికి ముఖ్యంగా దీనికి కూడా అధిపతి శుక్రుడే అవుతాడు, ఈ రాశి అధిపతి. వీళ్ళకి పెట్టవలసినటువంటి పేర్లో మొట్టమొదటి అక్షరాలు వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టుకున్నట్లయితే కనుక వీళ్ళకి చాలా మంచిది. అలాగే వీళ్ళ నక్షత్రగణం దేవగణం అవుతుంది.
వీళ్ళకి సంబంధించినటువంటి జంతువు పాము సర్పం అవుతుంది. ఈ కారణంగా వీళ్ళ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయండి కనుక చంచల స్వభావం, అనేక నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. కాసేపు ఇలా అంటారు, కాసేపు అలా అంటారు, కాసేపు ఇలా వెళ్దాం అంటారు, కాసేపు అలా వెళ్దాం అంటారు. నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మనసు మారిపోతూ ఉంటుంది. అనేక రకాల కోణాల్లో ఆలోచిస్తుంటారు వీళ్ళు. వీళ్ళకి కొంచెం భయం ఎక్కువ. జీవితం అన్నా, డబ్బు అన్నా, మనుషులన్న భయం. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ మాటల యందు మంచి నేర్పరి. ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే ఆకట్టుకునేలా మాట్లాడుకోగలుగుతారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏ కార్యానైనా సాధిస్తారు. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం తొందరగా ఓబగాయ లక్షణాలు బాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి గమ్ము తింటే లావైపోతుంటారు వీళ్ళు. కాబట్టి ఎక్కువ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. వీళ్ళకి స్నేహితులు విపరీతంగా ఉంటారు. స్నేహితులు ఖర్చు పెట్టడం, స్నేహితుల చుట్టూ తిరగడం బాగా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అయితే అధిక కోపము, తండ్రితోటి ఇబ్బందులు బాగా ఉంటాయి వీళ్ళకి. అయితే ధైర్య సాహసోపేతమైన లక్షణాలు విపరీతంగా ఉంటాయి. చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. ఉద్యోగాల్లో బాగా స్థిరపడతారు. ప్రదేశాలు మారుతూ ఉంటారు. అనేక రకాల ప్రదేశాలు ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు చేయడం మారుతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళ జీవన విధానంలో కొంచెం చిన్న చిన్న మార్పులు అస్తమాటు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు నిలకడగా ఉండదు. వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం పగడం ధరిస్తే వీళ్ళకి చాలా మంచిది. కలిసి వచ్చే వారాలు సోమ, గురు, శనివారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 2, 3, 4, 7 వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు. అలాగే పనికి రాని నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో వివాహాలు చేసుకోవడం కానీ, ఈ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు. అలాగే పూజించవలసినటువంటి గ్రహం కుజుడిని, శుక్రుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. అలాగే పూజించవలసినటువంటి దేవత, దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది. అలాగే చేయవలసినటువంటి నియమాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజున అభిషేకం చేయించుకుంటే వీళ్ళకి చాలా మంచిది. వీళ్ళ అదృష్ట సంఖ్య 9 అవుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఎరుపు రంగు కుంకుమని రోజు బొట్టు పెట్టుకుని బయటికి వెళ్తే వీళ్ళకి సకల కార్యాల యందు చేయగలుగుతుంది. వీళ్ళు చేయవలసినటువంటి పారాయణ శివపురాణాన్ని కానీ, సుబ్రహ్మణ్య పారాయణ కానీ చేసుకోవడం మంచిది. ధరించవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి పెట్టుకోవడం మంచిది. త్రిముఖి దొరకకపోతే పంచముఖి అని పెట్టుకోవచ్చు. ధరించవలసినటువంటి రత్నం పగడం పెట్టుకోవడం మంచిది. అలాగే ధరించవలసినటువంటి వేలు ఉంగరం వేలు పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టుని నాటడం కానీ, జమ్మి చెట్టును పూజ చేయడం కానీ మంచిది. అలాగే చేయవలసినటువంటి పండుగలు సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకుంటే చాలా విశేషం. అలాగే నాగపంచమి, క్షీరాబ్ది ద్వాదశి ఇలాంటి వాటి పట్ల ఎక్కువ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పూజ చేసుకోవడం మంచిది. అలాగే వీళ్ళు చదవలసినటువంటి పురాణం శివపురాణం కానీ, అలాగే అమ్మవారికి సంబంధించిన పురాణాలు చదవడం మంచిది. అలాగే వీళ్ళు చదవలసినటువంటి ప్రతిరోజు చదవలసినటువంటి మంత్రం ఏంటంటే కనుక ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పారాయణ చేసుకోవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు మెరూన్ కలర్ అంటే కుంకుమ రంగు అంటారు సరే, అది బాగా కలిసి వస్తుంది. సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, పడమర, దక్షిణం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి చేయవలసినటువంటి దానాలు ఏంటంటే కనుక కందులు దానం చేయడం మంచిది. ప్రయాణం చేయకూడని నక్షత్రాలు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు అనేటటువంటి దుర్గా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పొద్దునే స్నానం చేశాక 108 సార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి విషయాలమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం వచ్చేసి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పకుండా. అయితే ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే కనపడుతూ ఉన్నా కూడా కొంచెం కుజుడు, రాహువు, గురుడు అనేటటువంటి వాడు కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఏం చేయాలంటే ఏదైతే మీ పర్సనల్ జాతకాలు ఉన్నాయో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ కూడా గోచార ఫలితాలు ఇవి. అంటే గోచారాన్ని బట్టి మాత్రమే ఈ రాశిలో ఉండేవారు ఎలా ఉంటారనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా డీప్గా అనాలిసిస్ చేయడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు కావాలి. అయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము ఇంకా జాగ్రత్తగా చూసి ఇంకా డీప్గా అనాలిసిస్ చేసి ఇంకా పూర్తిగా మీ వివరాలు, మీ జాతక వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి ఇంకా పూర్తిగా విషయాలు తెలుసుకోవడానికైతే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. కాబట్టి మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మా వాట్సాప్ కింద కనపడుతున్న ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేసేలా చెప్పచ్చు. చెప్పినట్లయితే మేము ఇంకా పూర్తిగా మీ విషయాలన్నీ కూడా మేము చక్కగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అంటే ప్రస్తుతానికి అయితే కనుక వృషభ రాశి వారికి సంబంధించిన విషయాల్లో ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, కూడా మనం రాబోయే రోజులు తెలుసుకోవచ్చు.
విన్నారు కదండి వృషభ రాశి వారి లక్షణాలు, అలానే వారి భవిష్యత్తు కానీ మొత్తం మీద వృషభ రాశి వారి సంపూర్ణ జాతకం గురుగారు ఎంతో బాగా తెలియజేశారు. మీకు కనుక ఇంకేమైనా సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అలానే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. నమస్కారం.